సో ఇప్పుడు మనం షైన్ గురించి మాట్లాడుకున్నట్టయితే జనరల్గా షైన్ అనేటప్పటికి చైన్స్ పాకెట్ కంప్లైంట్ అయితే ఉంటుంది కదండి. సో అది చైన్స్ పాకెట్ కంప్లైంట్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీయా లేదంటే ఏంటి సంగతి అసలు? దానితో ఇప్పుడు సీల్ చైన్ అనే ఆప్షన్ వచ్చింది. ఎప్పటికప్పుడు టైట్ అయిపోతుంది. అండ్ బైక్ ఫర్ ఎగ్జాంపుల్ 1,10,000 బండి అనుకోండి సార్, ఒక 50,000 కస్టమర్ కట్టుకుని 50 నుంచి 60,000 కస్టమర్ కట్టుకుంటే మిగిలిన 50,000 ఫండింగ్ అమౌంట్కి ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. 0% ప్రాసెసింగ్ ఫీ, 0% డాక్యుమెంటేషన్, 50,000 వరకు ఉచితం అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీళ్ళు ఆర్ట్స్. మనం చాలా ఇంపార్టెంట్ విషయంతో మాట్లాడుతాం. అదేంటంటే ప్రెసెంట్ మనం అనకాపల్లిలోని లీలా హోండా షోరూంలో అయితే ఉన్నాం అనమాట. ఆల్రెడీ ప్రీవియస్ వీడియో అయితే చూశారు కదా, హోండా యాక్టివా 125 డియోకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే చూశారు. సో అలాగే ఇప్పుడైతే మనం బైక్స్ సంబంధించినటువంటి విషయాలు అయితే తెలుసుకుందాం అనమాట. ఏంటంటే హోండాలో ఉన్నటువంటి బైక్స్ ఏంటి, రెగ్యులర్ కమర్షియల్ సెగ్మెంట్లో యూజ్ చేసేటటువంటి హోండా బైక్స్ ఏంటి, అలాగే 110 సీసీలో ఉన్నటువంటి హోండా బైక్స్ ఏమున్నాయి, 125 సీసీలో ఏమున్నాయి, 150, 160 సీసీ సిగ్మెంట్ అలాగే 200 సీసీ సిగ్మెంట్లో ఉన్నటువంటి హోండా బైక్స్ గురించి, వాటికి ఉన్నటువంటి ఆఫర్స్ గురించినటువంటి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ప్రజెంట్ మన మధ్యలో ఉన్నారు లీలా హోండా షోరూమ్ మేనేజర్ గారు అనమాట. నైస్ మీటింగ్ అండి. ఓకే, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూశారు కదా. సో సార్ అయితే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. చెప్పండి అసలు లీలా హోండా షోరూంలో ఉన్నటువంటి ఆఫర్లు ఏంటి ప్రజెంట్? ఇది ఫెస్టివ్ సీజన్ కదా, సో ఆఫర్లు ఏమైనా ఇస్తున్నారా బైక్స్ కొనేవారికి? బైక్స్ కొనేవారికి ప్లస్ మొత్తం స్కూటర్స్ కొనేవారికి ఆఫర్ అయితే 50,000 వరకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదండి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైక్ ఫర్ ఎగ్జాంపుల్ 1,10,000 బండి అనుకోండి సార్, ఒక 50,000 కస్టమర్ కట్టుకుని 50 నుంచి 60,000 కస్టమర్ కట్టుకుంటే మిగిలిన 50,000 ఫండింగ్ అమౌంట్కి ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. 0% ప్రాసెసింగ్ ఫీ, 0% డాక్యుమెంటేషన్, 50,000 వరకు ఉచితం అనమాట. మమ్మల్ని ఎంత అయితే ఉన్నా ఈఎంఐ కట్టుకుని వెళ్ళాలి. ప్లస్ కస్టమర్ 1,10,000కి ఒక 10,000, ఒక 30,000, 40,000 కట్టుకోగలను అనుకుంటే అప్పుడు 70,000 ఫండింగ్ అమౌంట్ ఉందనుకోండి సార్, ఈ 70,000కి 10,000కి 500 ఈఎంఐ సార్, అంతే. 3,500 ఇంటూ 23 నెలలు. ఓకే, క్లియర్ సార్. ఆ ఆఫర్ నడుస్తుంది. ప్లస్ అది కాకుండా 3,000 క్యాష్ బ్యాక్ రేట్ ఇస్తున్నాం సార్, హెల్మెట్ ఇస్తున్నాం, ప్లస్ బాడీ కవర్ కూడా ఇస్తున్నాం సార్. ఓకే, సూపర్. చూసారు కదా, మంచి ఆఫర్ అయితే ప్రజెంట్ రన్ అవుతుంది. ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోవద్దు అనమాట. సో మీరు విశాఖపట్నం నుంచి వచ్చినా సరే ఇక్కడ సేల్ చేస్తారండి బండి? ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కడి నుంచి వచ్చినా, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడి నుంచి వచ్చినా సరే లీలా హోండా షోరూంలో బండి ఇస్తారు. ఇప్పుడంతా వాహన్ ట్రాన్స్పోర్ట్ కాబట్టి ఎక్కడి నుంచి రిజిస్ట్రేషన్ ఆ ఏరియాలో ఏరియా కావాలంటే ఏరియా రిజిస్ట్రేషన్ కూడా చేయించేస్తారు. సో తర్వాత ఏంటంటే హోండా అనేది పాన్ ఇండియా సర్వీస్ అయితే చేస్తుంది కదా, కాబట్టి ఏంటంటే మీరు ఇండియాలో ఎక్కడైనా సరే సర్వీస్ చేసుకోవచ్చు మీ దగ్గర బండి కొంటే. సో ఇప్పుడైతే మనం ప్రజెంట్ హోండాలో ఉన్నటువంటి బైక్స్ ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఏంటి సంగతి అనేది మాట్లాడదాం. సో హోండాలో ఎక్కడి నుంచి అండి బైక్స్, ఏ సీసీ నుంచి స్టార్ట్ అవుతుందండి మనకి? ప్రెజెంట్ 110 సీసీ నుంచి స్టార్ట్ అవుతుందండి హోండా అనేది. 110 సీసీలో CD 110 ఉంది సార్. CD 110 అనేది ఏంటంటే మనకు 110 సీసీ సార్, మనకి 74 మైలేజ్ ఇస్తారు సార్. మనకు కంపెనీ 74, BS6 లో కూడా 74 మించి మైలేజ్ వస్తుందండి ఇప్పుడు BS6 లో. ఇది వస్తే ఫార్మర్కి కానీ లేదా గ్రౌండ్ క్లియరెన్స్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఫార్మర్స్కి కానీ, గట్ల మీద తిరిగిన వాళ్ళకి కానీ, లేదంటే రోడ్ సైడ్ కానీ, స్పీడ్ బ్రేకర్లు ఉన్న రోడ్లు చాలా హెల్ప్ అవుతుంది సార్. ప్లస్ సిట్టింగ్ కూడా లాంగ్ ఉంటుంది అనమాట, ముగ్గురు కూడా హ్యాపీగా కూర్చొని. గ్యాప్ రైల్ కూడా భలే ఉంటుంది, లాంగ్ సీట్ ఉంటుంది, గ్యాప్ రైల్ కూడా ఉంటుంది, వెనకాల లగేజ్ షాకర్లు కూడా బాగుంటుంది. సూపర్ అండి, నిజంగా మంచి బండి అయితే ఉంది. CD 110 డ్రీమ్, CD 110. సో ఇది రెగ్యులర్ కమోటర్ వెహికల్ కింద వస్తుంది కదా. సో స్పోర్ట్స్ సెగ్మెంట్ లో 110 సీసీలో మన దగ్గర ఏ బండి ఉందండి? లీవో ఉంది సార్. లీవోలో 2 వేరియంట్స్ ఉంటాయి సార్. లీవో 110 సీసీ స్పోర్ట్స్. CD డ్రీమ్ అయితే ఒక వేరియంటే ఉంటుంది, CD 110 ఒక వేరియంట్. ఓకే, డ్రమ్ బ్రేక్స్ వస్తాయి, డిస్క్ బ్రేక్లు అయితే ఉండవు, CBS వస్తుంది, కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ తో వస్తుంది. నెక్స్ట్ డిజిటల్ మీటర్ ఉంటుందా లేదా ఎనలాగ్ ఉంటుంది? ఎనలాగ్ ఉంటుంది. డిజిటల్ మీటర్ కి స్పోర్ట్స్ వెర్షన్ అనేసరికి కస్టమర్ ఏమైనా కాలేజ్ పిల్లలు కానీ లేదా కొంచెం అఫీషియల్ వెర్షన్ కానీ అంటే లీవో ఉంది సార్ 110 సీసీ సెగ్మెంట్ లో. 110 సీసీ సెగ్మెంట్ లో 2 వేరియంట్స్ ఉంటాయండి. డ్రమ్ ఉంటుంది, డిస్క్ ఉంటుంది. ఓకే, డ్రమ్ వేరియంట్ కి డిజిటల్ మీటర్ వస్తుంది సార్, డిస్క్ వేరియంట్ కి డిజిటల్ మీటర్ వస్తుంది. లీవో హోండా లీవో ఎంతవరకు మైలేజ్ రావచ్చు అండి? 74 ఇస్తారు సార్, 74 వస్తుంది. 74 వస్తుంది. సో అసలు విషయం మీరు చెప్పడం మర్చిపోయారు, CD 110 అనేది ఎంత ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుందండి? సో గైస్ ఇక్కడ మీరు తీసుకోవాల్సినటువంటి ఆన్ రోడ్ ప్రైస్ ఏంటి అనేసి అంటే ఎక్స్షోరూమ్ ప్రైస్, అలాగే ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్, ఈ 3 కలిపినటువంటి ఆన్ రోడ్ ప్రైస్ అయితే మనం ఇక్కడ చెప్పబడుతుంది అనమాట. సో ఇంకా ఎక్స్ట్రా యాక్సరీస్ ఇవన్నీ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే అది ఎక్స్ట్రా ప్రైస్ అయితే ఉంటుంది. సో దాని గురించి షోరూమ్లో అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇన్సూరెన్సు, రోడ్ ట్యాక్స్, అలాగే ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది ఎక్కడ కామన్ అనమాట. సో ఆ ప్రైస్ అయితే సార్ చెప్తారు. సో ఇప్పుడు CD 110 అనేది ఆన్ రోడ్ ప్రైస్ ఎంత అండి? 86,000 దాకా అవుతుంది సార్. 86,000 ప్రెజెంట్ 86,000 ఆన్ రోడ్ సార్. ఆన్ రోడ్. ఓకే, సో లివోలో అయితే డ్రమ్ వేరియంట్ ఎంత ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుందండి?
లీవో డ్రమ్ వేరియంట్ 88,000 అవుతుంది. 88,000. డిస్క్ డ్రమ్ కి 4,000 వేరియేషన్ ఉంటుంది హోండా లీవోలో. ఓకే గైస్, ఇక్కడ చూసారు కదా ఎక్స్ షోరూమ్ ప్రైస్, ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్ కలిపినటువంటి ఆన్ రోడ్ ప్రైస్ లిస్ట్ అయితే ఇక్కడ పెట్టాను. సో దీన్ని అయితే స్క్రీన్ షాట్ తీసుకొని అది ఫాలో అయిపోండి గైస్. షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. సో మీరైతే అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు. తర్వాత ఇప్పుడు అసలు సిసలైన విషయానికి వద్దామండి. సో ఈ మధ్య 2 వీలర్లో ఒక బూమ్ నడిచింది. 125cc సెగ్మెంట్లో ది బెస్ట్ అనే ఒక బైక్ ఉంది. సో దానికంటే ముందు ఆ 125cc సెగ్మెంట్లో 2 వేరియంట్స్ ఉన్నాయి కదా మీ దగ్గర. సో ఈ 2 వేరియంట్స్ కూడా తోపు తురుముకాలని మనందరికీ తెలుసు. నేను సేల్స్ రిపోర్ట్ కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. ఆ టాప్ 5లో ఎప్పుడు కూడా ఈ బైక్స్ అయితే ఉంటాయి. సో వాటిలో 125cc సెగ్మెంట్లో ఉన్నటువంటి వేరియంట్స్ ఆ రెండింటి గురించి చెప్పండి ఫస్ట్. 125cc 2 వేరియంట్స్ ఉంటాయి సార్. షైన్ ఉంటుంది, SP 125 ఉంటుంది. ఓకే. షైన్ వచ్చేసరికి రీసెంట్ గానే సార్ ఉన్న 2 months బ్యాక్ 1 crore సేల్ అయింది. షైన్ చాలా స్పీడ్ మూవింగ్ ఉంది సార్. 125cc బెటర్ అనమాట. అటు పికప్ వైజ్ గా కానీ ఇటు మైలేజ్ వైజ్ గా కానీ. ఇందులో డ్రమ్ వేరియంట్ ఉంటుంది, డిస్క్ వేరియంట్ ఉంటుంది 125cc. చాలా బెస్ట్ మూమెంట్ అనమాట. ఐ థింక్ ఈ 2022, 2021, 2020లో హైయెస్ట్ సేల్స్ 125cc ఉంది షైన్. ఓకే. షైన్ SP 125 కూడా ఉంది సార్. షైన్లో 2 వేరియంట్స్ ఉంటాయి. మళ్ళీ డ్రమ్ ఉంటుంది, డిస్క్ ఉంటుంది షైన్లో. ఇంకా అది షైన్ వచ్చేసరికి ఏంటంటే అనలాగ్ మీటర్ మామూలు ఉంటుంది సార్. మామూలు ఫ్యామిలీ వర్షన్ ఉంటుంది. సో ఇప్పుడు మనం షైన్ గురించి మాట్లాడుకున్నట్టయితే జనరల్గా ఈ షైన్ అనేటప్పటికి చైన్స్ పాకెట్ కంప్లైంట్ అయితే ఉంటుంది కదండి. సో అది చైన్స్ పాకెట్ కంప్లైంట్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీయా లేదంటే ఏంటి సంగతి అసలు? మ్యాండేటరీ కాదు సార్. షైన్ అనేది ఏంటంటే సార్ మామూలు చాలా స్మూత్గా ఉంటుంది. అంటే సాఫ్ట్గా నడుస్తుంటుంది అండి. దీని మీద ఏంటంటే ఒక 2-3 ఎక్కడం వల్ల షైన్ అనేది సాగుతూ ఉంటుంది సార్. మనం టైం టు టైం సర్వీసింగ్ ఇచ్చుకున్నాం అనుకోండి సార్, ఆటోమేటిక్ టైట్ అయిపోతూ ఉంటుంది. ఈ టైం టు టైం సర్వీసింగ్ ఇవ్వకుండా మనం ఎవరైతే వాడుతో దాన్ని లూజ్గా వస్తుంది సార్. షైన్ సాగుతున్న వాళ్ళు లూజ్ సౌండ్ వస్తుంది అనమాట. ఆ లూజ్ సౌండ్ ని కొంచెం షైన్ పాకెట్ అంటారు. ఒక్కొక్క కస్టమర్ కి అయితే 40,000 వాడినాలు ఉన్నారు, ఒక కస్టమర్ 20,000 వాడినాలు ఉన్నారు. షైన్ పాకెట్ కంప్లీట్ అంటే అందరికీ ఉండాలి. అది ఒకప్పుడు సార్. దాని తోటి ఇప్పుడు సీల్ చైన్ అనే ఆప్షన్ వచ్చింది. ఇప్పటికప్పుడు టైట్ అయిపోతుంది. అది 2017 నుంచి. అంటే అంతకు ముందు మనకి ఏంటంటే సర్వీస్ ఏరియాలో దగ్గర సర్వీస్ ఏరియాస్ లేక కస్టమర్ ఫర్ ఎగ్జాంపుల్ బండి తీసుకుని చాలా 30-40 కిలోమీటర్ల సర్వీసింగ్ ఏరియాకి ఉండేది. ఇప్పుడు మా సర్వీస్ సెంటర్లు ఎక్కడైనా 10-12 కిలోమీటర్ల లోపే సర్వీసింగ్ సెంటర్లు సార్. ఎక్కడున్నా కూడా హ్యాపీగా మీరు సర్వీస్ చేసుకో. ఆ ప్రాబ్లం అయితే లేదు. 2017 నుంచి అయితే ఆ ప్రాబ్లం అయితే లేదు. ఎందుకంటే సర్వీస్ సెంటర్లు పెంచాం. దాని తర్వాత ఆ ప్రాబ్లం అనేది రెక్టిఫై అయిపోయింది సార్. BS6లో అసలు లేదు అసలు. సీల్ చైన్ అనే ఆప్షన్ ఇచ్చారు. సీల్ చైన్లో అయిపోయింది అంతా. ఓకే గైస్, విన్నారుగా. సో షైన్కి చైన్స్ పాకెట్ కంప్లైంట్ అని చాలామంది అంటూ ఉంటారు. సో దానికైతే నేను ఖచ్చితంగా రెమెడీ అయితే మన ఛానల్లో ఉంటుంది. హౌ టు మెయింటైన్ క్లోజ్ చైన్ అని చెప్పేసి చూస్తే మీకు చైన్స్ పాకెట్ మెయింటెనెన్స్ అని ఉంటుంది. చాలామంది అయితే మన మెయింటెనెన్స్ టిప్స్ చూసి చైన్ లైఫ్ని అయితే చాలా వరకు పెంచినట్టుగా కింద కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేస్తూ ఉన్నారు. సో ఆ విధంగా మెయింటైన్ చేసుకోండి. చైన్స్ పాకెట్ పెద్ద ఇష్యూనే కాదు. సో హోండా SP 125 గురించి చెప్పండి. అసలు హోండా SP 125 అనేది ఎక్స్ట్రాడినరీ వెహికల్. ఇటీవల కాలంలో మా ఫ్రెండ్ ఒక ఆయన లదాఖ్ స్పిటి మొత్తం రఫ్ అండ్ టఫ్ కొట్టుకొచ్చాడు అనమాట. ఆ టెస్టిమోనీ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. SP 125 అనేది ఎలా ఉందండి? మూవింగ్ ఎలా ఉంది మీ షోరూమ్? 125 ఇప్పుడు ఉన్న ఫాస్ట్ మూవింగ్ 125 మోస్ట్ అండి. చాలా ఇప్పుడు డిమాండ్ నడుస్తుంది. SP 125 ఫుల్ డిమాండ్లో ఉంది. ఫుల్ డిమాండ్. మనకు లోడ్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ 40-50 వెహికల్స్ లోడ్ దిగిందంటే 1 or 2 days లో క్లియర్ అయిపోతుంది. ఓన్లీ అడ్వాన్స్ బుకింగ్ జరుగుతుంది SPకి. అంత డిమాండ్ నడుస్తుంది. యంగ్స్టర్స్ కానీ లేదంటే కాలేజ్ స్టూడెంట్స్ కానీ రెగ్యులర్ కమ్యూటర్ వెహికల్ గా కూడా తీసుకోవచ్చండి SP 125. ఏమంటారు మీరు? రెగ్యులర్ కమ్యూటర్ వరకు తెచ్చుకోవచ్చు, ప్లస్ కాలేజ్ పిల్లలు తీసుకోవచ్చు, ప్లస్ అఫీషియల్ బిజినెస్ మ్యాన్ తీసుకోవచ్చు, ఎంప్లాయీ తీసుకోవచ్చు, సెల్ ఫోన్ కూడా వాడచ్చు. అన్ని విధాలుగా కూడా కంఫర్ట్ గా ఉంటుంది అండి. సిట్టింగ్ లెంత్ కానీ, డిజిటల్ మీటర్ కానీ, వైజ్ డిజైనింగ్ కానీ, గ్రాఫిక్ డిజైన్ కానీ, కలర్స్ కానీ అన్ని కలర్ మొత్తం అట్రాక్టివ్ గా ఉన్నాయి. రూరల్ ఏరియాస్ కానీ లేదా అర్బన్ ఏరియాస్ కానీ అన్ని విధాలుగా కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. 125 SP 125 ఎన్ని వేరియంట్స్ ఉంటాయి? 2 వేరియంట్స్ ఉంటాయి సార్. SP 125 డ్రమ్ ఉంటుంది, డిస్క్ ఉంటుంది. 125cc తర్వాత 155cc వెళ్ళిపోయిందండి. అంటే 160cc సెగ్మెంట్లో వచ్చినటువంటి వెహికల్ కింద వచ్చిందనమాట యూనికార్న్. సో యూనికార్న్ అనేది సో మ్యూజియం పీస్ చేస్తారు. ఎందుకు అసలు యూనికార్న్ అనేది స్టాక్ అవైలబిలిటీ ఉండట్లేదు. కొన్ని దగ్గర బ్లాక్లో కూడా అమ్మేస్తున్నారు. ఏంటి సంగతి అసలు ఇది యూనికార్న్? ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే 150cc అయినా 160cc అయినా సక్సెస్ఫుల్ వెహికల్స్ తక్కువ సార్. ఒక యూనికార్న్ ఒక్కటే ఫుల్ ప్లెజర్ గా డిమాండ్ లో ఉంది. ఓకే గైస్, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో డిమాండ్ ఎక్కువగా ఉండి సప్లై తక్కువైన వెహికల్ ఏదైనా ఉందంటే అది యూనికార్న్ 160 అండి. యూనికార్న్ 160 అనేది కమ్యూటర్ సెగ్మెంట్లో ది బెస్ట్ వెహికల్ అని అయితే చెప్పుకోవచ్చు. మా ఫ్రెండ్ ఒక ఆయన అయితే తీసుకోవడం జరిగింది. త్వరలో నేను ఓనర్షిప్ రివ్యూ అయితే చేయబోతున్నానండి. ఈ వీడియోలో ఏంటంటే హోండా కంపెనీలో అవైలబుల్ ఉన్నటువంటి వెహికల్స్ ఏంటి, వాటి యొక్క ఆన్ రోడ్ ప్రైస్ ఏంటి అనేది చెప్పడమే నా ఉద్దేశం. ఆన్ రోడ్ ప్రైస్ గురించి ఆల్రెడీ ఒక చార్ట్ అయితే పెట్టాను, చెక్ చేయగలరు. యూనికార్న్లో ఓన్లీ సింగిల్ డిస్క్ వేరియంట్ అయితే ఉంటుందండి విత్ సింగిల్ ఛానల్ ABS. ఇప్పుడు హోండా యూనికార్న్ తర్వాత 155cc ఇంజన్తో కాస్త బోర్ స్ట్రోక్ రేషియోలో చేంజెస్తో స్పోర్ట్స్ సెగ్మెంట్లో వచ్చినటువంటి హోండా బైక్ ఏదంటే
హోండా ఎక్స్బ్లేడ్ అండి. హోండా ఎక్స్బ్లేడ్ 160 అనేది మనకి రెగ్యులర్ కమోటర్ సెగ్మెంట్గా కూడా యూస్ చేసుకోవచ్చు, స్పోర్ట్స్ సెగ్మెంట్లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది మనకి సింగిల్ ఛానల్ ABSతో వస్తూ డ్యూయల్ డిస్క్ అయితే వస్తుందండి. దీంట్లో సింగిల్ డిస్క్ వేరియంట్ కూడా అవైలబుల్ ఉంటుందండి. ఫ్రంట్ హెడ్ లైట్ అయితే మాత్రం రోబోటిక్ డిజైన్తో అట్రాక్టివ్గా ఉంటుంది. యూత్కి అయితే మాత్రం పర్ఫెక్ట్ షూటబుల్ 160cc బండి అని చెప్పుకోవచ్చు ఎక్స్బ్లేడ్ని. దీంట్లో ఏ వేరియంట్ ఎంత ప్రైస్ అనేది ఆల్రెడీ లిస్ట్ అయితే పెట్టాను, అక్కడికి వెళ్ళి అయితే చెక్ చేయగలరు. హోండా ఎక్స్బ్లేడ్ తర్వాత రెడ్ వింగ్ షోరూంలో అవైలబుల్ ఉన్నటువంటి ఇంకో స్పోర్ట్స్ వెహికలే హోండా CB హార్నెట్ 2.0. సో ఈ 2.0 అనేది మనకి 200cc వెహికల్కి గట్టి పోటీ ఇస్తూ 184.4cc ఇంజిన్తో అయితే మనకి అవైలబుల్ ఉంటుందండి విత్ సింగిల్ ఛానల్ ABS. దీంట్లో మనకి USD ఫోక్స్ కూడా ఆఫర్ చేశారండోయ్. ఈ వీడియోలో మీరు చూసినటువంటి ప్రతి బైక్ సంబంధించినటువంటి డీటెయిల్డ్ రివ్యూ అయితే మన ఛానల్లో త్వరలో రాబోతుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. హోండా CB హార్నెట్ 2.0 చూశారు కదా, సేమ్ ఇంజిన్తో వచ్చినటువంటి స్పోర్ట్స్ సెగ్మెంట్ వెహికల్ మనకి హోండా CB 200X. ఈ బైక్ మనకి మంచి సిట్టింగ్ కంఫర్ట్ ఇస్తుంది, ఆఫ్ రోడ్ టైర్స్తో వస్తుంది, USD ఫోక్స్తో వస్తుంది. ఎవరైతే లాంగ్ రైడ్స్కి వెళ్తారో, ఎవరైతే ఆఫ్ రోడ్స్ చేస్తారో, ఎవరైతే వీకెండ్ రైడ్స్ చేస్తారో వారికి పర్ఫెక్ట్ షూటబుల్ బైక్ అని అయితే చెప్పుకోవచ్చు. ఎవరైతే అడ్వెంచర్స్ చేస్తారో, ఎవరైతే లాంగ్ రైడ్స్ వెళ్తారో వారు ఒకసారి ఈ బండి మీద అయితే లుక్ వేయండి. ఇది హోండా బిగ్ వింగ్ వరకు వెళ్ళక్కర్లేదు, రెడ్ వింగ్ షోరూంలో అవైలబుల్ ఉంటుంది. అనకాపల్లిలో ఉన్న లీలా హోండా షోరూంలో అయితే ప్రతి వెహికల్ టెస్ట్ రైడ్కి అయితే అవైలబుల్ ఉందండి. డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. షోరూమ్కి అయితే ముందుగా కాంటాక్ట్ చేయగలరని మనవి చేస్తాను. సో మనకి ఈ వీడియో చేయడానికి ఆపర్చునిటీ ఇచ్చినటువంటి లీలా హోండా షోరూమ్ అనకాపల్లి వారికి థ్యాంక్స్ అయితే చెప్తాను అనమాట. ఈ వీడియోకి అయితే ఒక లైక్లు ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వీడియో ఆర్ట్స్ ఆటోమొబైల్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.